అందరికీ నమస్తే. నా పేరు నామాల సురేంద్ర మాదిగ. మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కొనమగుండ్ల మండలం నాయకునిగా వ్యవహరిస్తున్నాను. సో దేశం కోసం, దేశ సేవ కోసం ఎంఆర్పిఎస్ ముందడుగేస్తుంది. సో దానికి సంబంధించి మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని అందజేయాలని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో అయితే మీరు ఇంకా లైక్ చేయకోకుంటే లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరో కొంతమందికి వెళ్తుంది. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ సేవ కోసం ఎంఆర్పిఎస్ ఎందుకు ముందుకెళ్తుందంటే, ఎంఆర్పిఎస్ కళ, ఎస్సీ వర్గీకరణ కళ నెరవేరింది. కానీ ఎంఆర్పిఎస్ అన్ని కులాలకు, అన్ని మతాలకు సేవలను అందించాలని చెప్పి, అలాగే మన భారతదేశంలో స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతుంది. 76 సంవత్సరాలుగా సమాజంలో ఉన్న వారికి అలాగే ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కారాన్ని తీసుకొస్తూ, ఆ సమస్యలు ఏందనేది, దానికి పోరాటం ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఎంఆర్పిఎస్ను దేశవ్యాప్తంగా సేవలను అందించాలని చెప్పి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు నిర్ణయం తీసుకున్నారు. సో దానికి సంబంధించి పనులు ఇప్పటికే స్టార్ట్ అయ్యడం కూడా జరిగింది. జూలై 7వ తేదీన 31వ ఆవిర్భావ దినోత్సవాలను వేడుకలు చేసుకుంటూ, అలాగే ఎంఆర్పిఎస్ నూతన గ్రామ కమిటీలను నియమించుకుంటూ దేశ సేవ చేయాలని చెప్పి ముందడుగేస్తున్నారు. అయితే ఈ దేశ సేవలో యువత ముందుకు రావాలి. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న యువత, చదువుకున్న విద్యార్థులందరూ ముందుకొచ్చి దేశ సేవ కోసం ఎంఆర్పిఎస్లో అడుగు పెట్టండి. అలాగే యువతకు నేను ఒక విజ్ఞప్తి తెలియజేసుకుంటూ మీకు ఒక సమాచారాన్ని అందిస్తూ, గౌరవ మందాకృష్ణ మాదిగన్న గారు ఒక మహనీయుడు కాబోతున్నాడు. సో అది ఎలాగంటే, ఆయన ఏ పదవి ఆశించుకోకుండా సమాజ కోసం ఆయన పోరాటం చేస్తున్నారు. మనం బాబు జగజ్జీవన్ రామ్ గారిని చూడలేదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చూడలేదు, కాంచీరామ్ గారిని చూడలేదు, అలాగే పూలే గారిని చూడలేదు. సో వీళ్ళ మహనీయులను నలుగురిని మనం ఎవరి నుంచి కూడా చూడలేదు. మన కళ్ళ ముందర, మన ముందర పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి గౌరవ మందాకృష్ణ మాదిగన్న గారు. సో ఆయన ఉద్యమంలో పనిచేయడం అన్నది మనందరికీ గొప్ప అదృష్టం. కాబట్టి యువతకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దేశ సేవ చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఎంఆర్పిఎస్ నూతన నాయకత్వంలో పనిచేయాలని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, అలాగే గౌరవ మందాకృష్ణ మాదిగన్న గారు ఏ నిర్ణయం తీసుకున్నా అది ఒక అంటే ఆ నిర్ణయానికి ఎంతో ఆలోచన చేసి సమాజానికి ఉపయోగపడే విధంగానే ఆయన ఆలోచన చేసే వ్యక్తి. సో కాబట్టి ప్రతి ఒక్కరూ నూతన నాయకత్వంలో, నూతన కమిటీలలో, గ్రామ కమిటీ, మండల కమిటీ, నియోజకవర్గ కమిటీ, జిల్లా కమిటీలలో చేరవలసిందిగా ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.